హల్లెలూయా. మత్తయి సువార్త మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయారణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేక వేయున ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. హల్లెలూయా. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఎవరతను? యోహాను. హల్లెలూయా. యోహాను ఎవరంట? ప్రభు మార్గము సరళపరచబడడానికి వచ్చినవాడు. అర్థమవుతుందా? అంటే యేసు ప్రభు రాకడకి ముందు బాప్తిసం ఇప్పించడం, మారు మనసు పొందుకోమని, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడని ఆయన గూర్చి ప్రకటించడానికి యోహాన్ని దేవుడు పంపాడు. దేవుడే యోహాన్ని పంపాడు. అతను ఎలా ఉన్నాడు అంటే మండుచు ప్రకాశించుచున్న దీపం వల్లే ఉన్నాడు. ఎవరిని గూర్చి ప్రకటిస్తున్నాడు? ఏ ప్రపంచానికి ఏ గొప్ప ప్రణాళిక అయితే దేవుడు వేసి ఉన్నాడో ఆ ప్రణాళికను గూర్చి ప్రకటించడానికి యోహాను వచ్చాడు. ఏ ప్రణాళిక? పరలోక రాజ్యానికి నడిపించడానికి, మార్గమైనటువంటి పాపులను మరణము నుంచి తప్పించడానికి, పాపము నుంచి విడిపించడానికి దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభువారు వస్తున్నారని వచ్చే ముందు చెప్పడానికి యోహాను పంపించాడు. హల్లెలూయా. దేవుడే పంపించున్నాడు. అయితే మరి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు ఆయన మరణమును గూర్చి, ఆయన పునరుత్థానమును గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి, పాప విమోచన గూర్చి ప్రకటించడానికి ఈరోజు అనేకులని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. అవునా కాదా? కార్యము నెరవేర్చడానికి వచ్చిన యేసు ప్రభువారి త్రోవలు సరళపరిచినట్లుగానే ఈరోజు సేవకులు సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు చాలామంది సేవకు వ్యతిరేకులుగా ఉండకూడదు, కానీ ప్రకటించు వారి మార్గాలు పరచు వారిగా సంఘస్థులు ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు. మీ వద్దకి సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు వారిని చేర్చుకుంటే వారిని పంపిన వారిని నన్ను చేర్చుకున్నట్లు, నన్ను చేర్చుకుంటే నన్ను పంపిన వారిని తండ్రిని చేర్చుకున్నట్లు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి సువార్త ప్రకటించుడు వారి పాదములు అతి సుందరములు, సువార్త ప్రకటించు స్త్రీ గొప్ప సైన్యముగా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు దేవుని సువార్త ప్రకటించడి వారి మార్గాలు కూడా సరళపరిచే వారిగా మనం ఉండాలి. అర్థమవుతుందా? సువార్త ప్రకటించే వారికి మనం సహకరించే వారిగా ఉండాలి. అంతకుముందు పిఠాపురంలో సేవకు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు ఆత్మీయంగా ఉంటారు, వాళ్ళు షెల్టర్ తీసుకోవడానికి ఎవరి ఇళ్లలో పడితే వాళ్ళు ఉంటారు అని చెప్పినప్పుడు పిఠాపురంలో మమ్మీ గారిని చెప్పినట్లుగా తెలిసి హ్యారీ గోమ్స్ గారు అక్కడ షెల్టర్ తీసుకున్నారు. మమ్మీ గారు గొప్ప దైవజల్ని వారి ఇంటికి రప్పించి వారికి సపర్యలు చేయడం కట్ట చేశారు. అదేవిధంగా షూనిమి పట్టణస్తురాలు ఏం చేసింది? వారి ఊరికి వస్తూ ఉన్న దైవజనుడు, భక్తిగల దైవజనుడు అని ఆయనకి మిద్దె మీద ఒక రూము సిద్ధపరిచింది. అంటే ఆయన వెళుతూ రావడానికి మార్గాలు సరళపరిచింది. ఈరోజు మనం సేవకులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనం కూడా ఆ సువార్త ప్రకటనకి మార్గాలు సరళపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, అలా చూసినట్లయితే బైబిల్లో రాహాబు అని ఒక ఆమె ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూస్తాం. సార్ చదవండి 5వ వచనం. సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయను కనెను, యెషయి రాజైన దావీదును కనెను,
దావీదు ద్వారానే యేసు ప్రభు వారు ఆ వంశంలోనే పుట్టారు. ఈ దావీదు ఎవరి కుమారుడు? యెషయి కుమారుడు. ఈ యెషయి ఎవరి కుమారుడు? ఓబేదు కుమారుడు. ఓబేదు ఎవరి కుమారుడు? బోయజు కుమారుడు. బోయజు ఎవరు అంటే అక్కడ చూడండి, సల్మాను రాహాబునందు, అంటే సల్మాను కుమారుడు యాక్చువల్గా రాహాబుకు పుట్టాడు. ఈ రాహాబు ఎవరంటే వేశ్య. వేశ్య నుంచి వచ్చింది జనాంగం. అక్కడ వేశ్యని చేసుకున్నాడు, ఆమె వంశంలో పుట్టాడు బోయజు. నెక్స్ట్ బోయజు నుంచి, అర్థమవుతుందా? ఆమెను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక వేశ్య కదా, వేశ్యకి అర్హత లేదు కదా, మరి ఇంతటి అర్హత ఎలా వచ్చింది, ఆమెను ఎలా చేర్చుకున్నాడు అని చూసినట్లయితే చూడండి, యెహోషువ 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. యెహోషువ 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడనని వారితో చెప్పి, షిత్తీము యొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూసినప్పుడు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజులకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటికి వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా. చాలు, హల్లెలూయా. యెహోషువ 2వ అధ్యాయం 1 నుంచి చూసినట్లయితే మీరు జాగ్రత్తగా వినండి, నా వైపు చూస్తే ఇజ్రాయెల్ ప్రజలను కనాను దేశం నడిపించే బాధ్యత మోషేకు అప్పచెప్పాడు. అరణ్యమును దాటిన తర్వాత ఇక రాజ్యాలు దాటే సమయానికి యెహోషువ చేతికి వచ్చారు వాళ్ళందరూ. బాధ్యత యెహోషువకి అప్పగించాడు దేవుడు. ఇప్పుడు ఒక్కొక్క రాజ్యాన్ని దాటుకొని వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళే దారి అది. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఎరుకో వచ్చింది, ఎరుకో పట్టణం. ఇప్పుడు వాళ్ళు దారి ఇవ్వట్లా వాళ్ళు వెళ్ళడానికి. మరి గోడలు మంచి పటిష్టంగా ఉన్నాయి, వీళ్ళు అది దాటే వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు అక్కడ బలం, అక్కడ పరిస్థితులు అన్నీ చూసి రావాలి. కాబట్టి రహస్యంగా గూఢచారులు పంపినట్లుగా వేగుల వారిని ఇద్దరిని సెలెక్ట్ చేసి అక్కడ పరిస్థితులు చూసి రమ్మని యెహోషువ యెరికో పట్టణానికి పంపించాడు. వాళ్ళు రావడం రాహాబు యొద్ద ఎంట చేరారు. ఆ రాహాబు ఎవరంటే వేశ్య. ఇప్పుడు అప్పుడైతే వేశ్యలు ఊరు గవిని యొద్ద ఉంచేవారు, ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు వేరే విధంగా ఉన్నాయి పరిస్థితులు. హల్లెలూయా. నీతిమంతులు ఉంటారు, అలాంటి చోట పెడుతున్నారు, వీళ్ళని దూరంగా ఉంచుతున్నారు, వాళ్ళే రాజ్యాలు వెళ్తున్నారు. అయితే ఆ వేశ్యని ఎక్కడ పెట్టారంటే గవిని యొద్ద, ఊరి చివర అని అర్థం. ఊరి చివర పెట్టారా, అక్కడికి వచ్చారు వీళ్ళిద్దరు వచ్చినట్టు వర్తమానం వచ్చేసింది రాజుగారి. వెళ్ళి అడగమన్నారు, అంటే ఆవిడ దగ్గరికే డైరెక్ట్ వచ్చినట్టు వచ్చేసింది వర్తమానం. ఇప్పుడు రాజుగారు పంపించినప్పుడు అబద్ధం చెప్పి దొరికారని ఆవిడ చంపేస్తారా లేదా? అవునా? ఈజీ ఏం కాదు, చెప్పేసుకున్నట్టు మనం. రాజుగారికి కొంచెం క్లూ దొరికిందా, ఈవిని శిరచ్ఛేదనమే అంటే ఈమె మరణానికి కూడా తెగించి వారిద్దరిని కూడా వచ్చినప్పుడు వాళ్ళని మిద్దె మీద దాచిందంట. చూడండి, ఆ మాటలు ఉంటాయి. 4వ వచనం నుంచి నేను చదువుతూ ఉంటాను, వినండి. ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. ఎవరు? ఈ రాజు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అడిగినప్పుడు వారితో చెప్తుంది, మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. ఎందుకంటే వేసుల దగ్గరకు వస్తుంటారు కాబట్టి నా దగ్గరకు వచ్చింది నిజం అని చెప్తుంది. నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితరా పట్టుకుందరి అని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుష్యులు యొర్దాను దాట రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండు కొనక మునిపే ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను. చూడండి, ఇక్కడ చాలా అమూల్యమైన మాటలు మాట్లాడుతున్నాము, మనకి చాలా అవసరమై ఉన్నాయి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు
మీ భయము వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరుని ఎలాగ ఆరిపోజేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఆవిడ ఏమని చెప్తుంది? ఎవరిని ఫరో రాజ్యము నుంచి, ఫరో చేతిలో నుండి విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎరుకో దగ్గర తీరమునున్న రాజులిద్దరిని ఓడగొట్టి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవాని చూస్తే మా గుండెలు అవిసిపోతున్నాయి, భయం వేసేస్తుంది. కాబట్టి మీ దేవుడిని బట్టి ఖచ్చితంగా మమ్మల్ని మీ చేతిగా అప్పగిస్తాడు. ఖచ్చితంగా ఇలా పని అయిపోయింది, మా పని అయిపోయినట్టే. అయితే మేము మిమ్మల్ని కాపాడుతున్నాం కదా, నేను నిన్ను కాపాడుతున్నాను కదా, మా సంగతి ఏంటని అడుగుతుంది. చూడండి అక్కడ ఆవిడ 12వ వచనం, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండును, నేను యెహోషువ 2:13 చదువుతున్నాను, నా అక్క చెల్లెండును వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనెను. ఆవిడేమని చెప్తుంది? మిమ్మల్ని మేము విడిపించాం కదా, నా కుటుంబానికి, నా తల్లిదండ్రులకి, నా తల్లిదండ్రుల సంబంధులకి అందరికీ రక్షణ ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు ఆమెను కిటికీలోంచి ఆవిడ వాళ్ళిద్దరిని దించేస్తుంది. దించేసినప్పుడు అంటారు వాళ్ళు, ఇదిగో నీ ఇల్లు, ఈ పట్టణాన్ని మేము నాశనం చేయడానికి వచ్చినప్పుడు నీ ఇల్లు నాశనం చేయకుండానట్లు నీ ఇంటికి ఎర్రని దారము కట్టమని ఆవిడకి ఆనవాలుగా చెప్తారండి. హల్లెలూయా. చూడండి ఆ మాట ఉంటుంది, వచనం చెప్తా. యెహోషువ 2:18 నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ముల్ని నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకోను. హల్లెలూయా. మేము వచ్చే టైంకి నీ ఇంటికి కిటికీకి ఎర్రదారం కట్టు, నీ వాళ్ళందరినీ నీ ఇంట్లో ఉంచుకో. ఈ ఎర్రదారాన్ని బట్టి ఇంట్లో వాళ్ళు ఏమను, ఉన్న వాళ్ళందరికీ రౌండే అంటే చంపేస్తామన్నారు. హల్లెలూయా. ఎరుకో పట్టణాన్ని, అది శాపగ్రస్తమైన ప్రాంతం, చంపేమన్నాడు. వాళ్ళు చంపేసేటప్పుడు ఈ ఇంటిలో ఈ ఎర్రని దారం ఉన్నదాన్ని బట్టి ఈ ఇంటి వారిని రక్షించాడు. హల్లెలూయా. ఎర్రని దారం అంటే ఇంకా చెప్తారు ఏమనంటే, యేసు రక్తం ఎవరు ప్రోక్షించుకుంటారో, ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో, ఎవరైతే యేసు రక్షణలోకి వస్తారో రేపు నాశనం వచ్చినప్పుడు మనం కాపాడబడతామని ఒకటి చెప్తారు. ఇక్కడ బయలుపరిచేది ఏంటంటే, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వేశ్య అనే ఆమె అరుకురాలు కానప్పటికీ వారందరూ చనిపోయిన ఈమె దేవుని ప్రజలకు చేసిన మేలును బట్టి, ఇజ్రాయేల్ ప్రజలకు చేసిన మేలును బట్టి ఆ కుటుంబం అంతా రక్షింపబడ్డారు. ఆ ఎర్రని దారం కట్టిన ఆనవాళ్ళని బట్టి ఆ కుటుంబాన్ని అంతటిని వాళ్ళతో పాటు కనాను దేశం తీసుకెళ్ళిపోయారు. కనానికి ఆమె కూడా వెళ్ళిపోయింది. అంటే వేశ్యలు అంటే వేశ్యనే కాదు, దేవునికి రాజ్యానికి అర్హత లేని పాపము కలిగిన ప్రతి వారు కూడా ఎప్పుడైతే దేవుని యొక్క సేవకు సహకరించేవారు ఉంటారో వారి కుటుంబం మీదకి రక్షణ దిగుతుంది, కాపుదల దిగుతుంది. హల్లెలూయా. ఐకయ వేశ్య రాహాబు ఎప్పుడైతే వాళ్ళని ఎండనిచ్చిందో వారి కుటుంబానికి అంతటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారి యొక్క రక్షణ సువార్త ప్రకటించడానికి, నువ్వు ప్రకటించే వారికి సహకరించడానికి, ఆత్మలను ఆ రక్షకుని యొద్దకి నడిపించడానికి నువ్వు పడే ప్రయాసను బట్టి ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఉంటుందని దేవుడు మాట్లాడు. చాలా మంది వారి ఇంటి పనులు, వారి సొంత పనుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. దేవుని సేవలకు అసలు పట్టదు. కానీ ఈరోజు ఆయన రక్షణ గురించి, ఆయన సిలువలో కార్చిన రక్తము, పాప విమోచన, నిత్య రాజ్యముల గురించి ప్రకటించకపోతే శ్రమ. ఏ శ్రమ?
నరకమే. నువ్వు ప్రకటించాలి. ప్రకటించే వారి కోసం యోహాన్ని పంపాడు. ప్రకటించే వారి కోసం ఈరోజు అనేకులు పిలిచి పంపించుకుంటున్నాడు. అలాంటి ప్రకటించే వారిని నువ్వు సహకరించడమే కాదు, వారి మార్గాలు సరళపరచడమే కాదు, నువ్వు కూడా ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ఆమె దేవుని సేవ గురించి తెలిసిన ఆవిడేం చేసేదంటే, సేవకులు ఎవరు వచ్చినా వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఇచ్చేదా. వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని దీవించేవారు. దీవించిన ప్రకారం వాళ్ళు సేవకు వాడబడ్డారు. ఇక మమ్మీ గారు వాళ్ళ అమ్మగారు అయితే సేవ విలువ తెలిసిన ఆవిడ కాబట్టి తన బిడ్డలందరూ తన ఆర్సీఎం అనుభవం నుంచి దేవుల్లోకి వచ్చింది. ఆవిడ సర్వసత్యాన్ని ఎరిగి దేవుని యొద్దకు వచ్చినప్పుడు తన భర్త ఒక డ్రింక్ చేసేవారు. ఆయన ఫుల్ దేవుని ఎరిగిన వ్యక్తి కానీ, అంటే ఆయన కూడా ఆశయం ఆయన రాలే, కానీ ఆమె ప్రార్థన చేస్తే ఒకానొక దినాన దొర్లి కన్నీటితో ఏడ్చి ఆయన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కూడా పరిచయం చేశారు. అనేక సంఘాలను కట్టారు. వాళ్ళ పిల్లలందరూ సేవకు వాడబడాలని ఆ తల్లి ప్రే చేసింది. నిజంగా అందరూ వాడబడుతున్నారు. అందరూ వాడబడాలని ప్రే చేసింది. ఎవ్వరు కూడా దేవుని సేవలో ఉంటే వాళ్ళు నిత్యరాజ్యానికి అర్హత కలిగి ఉంటారు. ఆమె కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. నిత్యమో ఏడ్చేవారంట ఆవిడ. మా అమ్మ ఎందుకు ఏడుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి ఇంట్లోని, దేనికోసం ఏడుతుంది అనుకునేవారంట మమ్మీ గారు. ఎందుకంటే నశించిపోతున్న వారి కోసం తన బిడ్డల్ని ఇచ్చింది. దేవుడు అంట ఎవరు బిడ్డల్ని సేవకిస్తారా అని చూస్తాడంట. అర్థమవుతుందా? సేవకి ఎవరిస్తారా? హన్నా తన కుమారుడిని సేవకి ఇచ్చింది. నీ సేవకి ఇస్తాను ప్రభువా, నా కుమారుడు ఇస్తే అంటే వెంటనే ఆమె గర్భఫలం తెరవబడింది. అర్థమవుతుందా? ఆయన పరిచర్య కోసం, ఆయనకి ఇచ్చే జనాంగం కోసం చూస్తున్నాడు దేవుడు. అంతేకాదు, ఎవరైతే పరిచర్య చేస్తారో దేవుని రాజ్య సువార్తను ప్రకటించేవారికి సహకరించేవారుగా, వారి మార్గాలు సరళపరిచేవారిగా ఎవరైతే ఉంటారో వారిని బట్టి వారి కుటుంబాల రక్షణలోకి నడిపించబడతాయి. నేను దేవుని సేవకు పిలుపు రాకముందు నేను నా తల్లిదండ్రులు అంటే ప్రేమ ఇచ్చిన తెగ ప్రేయర్ చేసేసి దాని ఇంట్లో ఉండి, ఎలాంటి ప్రేయర్ అంటే వాళ్ళు రక్షణ తీసేసుకోవాలి, నా ఆయుష్ వాళ్ళకి ఇచ్చి. నేనేదో చదివాను అందులో, ఒక ఆయన తన కుమార్తె చనిపోతుందంటే ఆయన రోజుకి ప్రేయర్ చేసేవారంట. నా కుమార్తెకో కుమారుడికో నా ఆయుష్ ఇచ్చేను ప్రేయర్ చేస్తే నిజంగా తండ్రి చనిపోయాడు, కుమారుడు బ్రతికాడు. అది విని అది చదివి నేను ప్రార్థన చేసేసేదాన్ని. కానీ దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, నువ్వు సువార్త ప్రకటించు, వీళ్ళందరూ నీ తల్లిదండ్రులు కదా, నీ అక్క చెల్లెలు కదా, నువ్వు పరిచయం చేసినప్పుడు నీ ఇంటి వారికి రక్షణ వస్తుంది అని. నిజం. రాహాబ్ అనే స్త్రీ వాళ్ళని వేగు చూచు వారికి మార్గాలు సరళపరిచినప్పుడు ఆమె వెళ్ళడమే కాదు, తన కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళారు. ఈరోజు నువ్వు సేవ చేస్తే నీ ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారు. ఏదో ఒక విధంగా వారిని నిత్యరాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి ప్రతి ఇంటిలోని అది పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసుప్రభు వారి మార్గాలు సరళపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని రాకడకు మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాన్ని పంపిస్తే దేవుడు వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క రక్షణ సువార్త వ్యర్థమైపోకూడదు, ఆయన కార్చిన రక్తము వ్యర్థమైపోకూడదు, ఆయన మరణ పునరుత్థానములు ఎవరికీ తెలియకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి తెలియాలి. తెలియచేయవలసిన బాధ్యత నీకుందని దేవుడు మాట్లాడుతున్నాడు. తెలియచేసేవారికి సహకరించే బాధ్యత నీకుందని దేవుడు చెప్తున్నాడు. చాలామంది వాక్య సువార్త అర్థమైనప్పుడు మిషనరీలకి, సువార్త ప్రకటించే వారికి, వెళ్ళేవారికి, ఆ సువార్త సేవకు విత్తేవారిగా ఉండేవారు. తమ ఆస్తులు రాసేసేవారు. ఎందుకంటే ఆ పాలు పంపులు వాళ్ళకి కూడా ఉంటాయి. ఎవరైతే సువార్త సేవకు వెళ్తారో వాళ్ళకి ఎప్పుడైతే వారికి కలిగింది రాసి వాళ్ళు ఇస్తున్నారో అమౌంట్, వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అది ఖర్చు పెడుతున్నప్పుడు ఆ అకౌంట్, ఆ సేవా ఫలం కూడా వీళ్ళదే. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. నేను సేవకురాల దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు పరిచర్యకి వెళ్తున్నప్పుడు, నేనైతే వాళ్ళు ఇంటిని కూడా క్లీన్ చేసుకోవడానికి ఉండేది కదా వాళ్ళకి సమయం. నేను అప్పుడు చెప్పేదాన్ని, మీరు వెళ్ళండి నేను క్లీన్ చేస్తాను. నేను చాలా నీట్గా చేసి ఉంచేదాన్ని. అదొక ధన్యత కింద భావించేదాన్ని. నాకు వెళ్ళడానికి కుదరదు, నేను ఇంత టైం వరకే. అప్పుడు నేను ఆ టైంలో నేను ఇంటి పని చేసేసుకుంటాను, లేకపోతే నేను సువార్త పరిచర్యకి వెళ్ళిపోయేదాన్ని. నేను ఎక్కడ ఇంటి దగ్గర ఉండేదాన్ని కాదు. అది ఎంతో ధన్యత.
మీరెంత డిగ్రీలు సంపాదించుకున్నా, ఏం సంపాదించుకున్నా, పరలోక రాజ్యం సంపాదించుకోకపోతే ఆ డిగ్రీలు చూపించి మనం పరలోక రాజ్యం వెళ్ళాం. ఇక్కడ మనం సొసైటీలో చేసిన మేలు బట్టి వెళ్ళాం. నువ్వు తల్లిదండ్రులు బాగా ప్రేమించేసి వాళ్ళని ఎక్కడ తక్కువ చేయకుండా చూసేడు వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళవు. వాళ్ళని పరలోక రాజ్యానికి చేర్చడం కొరకు నువ్వు ప్రభు మార్గం సరళపరిచే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. సువార్త సేవ చేసేవారికి నువ్వు వీలైతే వారికి విత్తేవారిగా, వారికి సహకరించేవారిగా, వారి సేవలో పాలు పంపులు పొందుకునేదానిగా, నువ్వు గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం పోగొట్టుకుంటున్నాడు. నువ్వు చిన్న హెల్ప్ చేసినా దేవుడు దాని నిమిత్తం ప్రతిఫలాన్ని దేవుడు విడిచిపెట్టడు. ఖచ్చితంగా ఫలాన్ని నువ్వు తింటావు. సమయం చాలా కొద్దిగా ఉంది. నువ్వు రాజ్యానికి సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. ఒక రాహాబును విడిచిపెట్టలేదు, దేవుడు దీవించాడు. చూడండి, మనం ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆసక్తి చూపి లోబడిన దావీదుని ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా దేవుడు ఉంచాడు. మిగతా అన్నదమ్ములు దీవించబడలేదు, కానీ దేవుని చిత్తాన్ని చేయడం వల్ల ఇజ్రాయేల్ జనాంగం కాపాడబడుతుంది, యూదా జాతి. మరి యూదా జాతి నుంచి యేసు ప్రభు వారు రావాలి. మరి యేసు ప్రభు వారు రావడం కొరకు ఆ జాతిని నాశనం చేయడానికి అపవాది ఎంత ప్రయత్నిస్తున్నాడో దానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి దావీదుని దేవుడు అభిషేకించుకొని ఎలా నిలబడ్డాడు? దేవుని చిత్తం చేసేవాడిగానే ఉన్నాడు, కానీ తన చిత్తం చేసుకునేవాడిగా లేడు. కానీ దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్న వాని ద్వారానే దేవుడు పని కుదురుతుంది. కాబట్టి దేవుడు దావీదుని అభిషేకించుకున్నాడు. అభిషేకించుకున్న దావీదుని ఎంత ఉన్నతంగా ఆశీర్వదించాడో చూడండి. తనని బట్టి పిల్లలు దీవించబడ్డారు. హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు, దేవుని రాజ్యాన్ని ప్రకటించుట కొరకు, నశించు వారికి ఆయన మరణము, ఆయన యొక్క పునరుత్థానమును గూర్చి, ఆయన రక్తం యొక్క విమోచన గూర్చి నువ్వు ప్రకటించడానికి ఎంత తహతహలాడతావో నిన్ను దేవుడు అంతగా వాడుకుంటాడు. నీ మార్గాలు అంతగా సరళపరచబడిపోతాయి. నీతో దేవదూతల సన్నిధి వచ్చేస్తుంది, దేవదూతల ప్రొటెక్షన్ వచ్చేస్తుంది, దేవుని సన్నిధి వచ్చేస్తుంది. నీ మార్గాలన్నీ కూడా సరళమైపోతాయి. ఎందుకంటే నువ్వు దేవుని మార్గాలు, దేవుని త్రోవలను సరళపరుస్తున్నావు కాబట్టి, ఆయన ఉద్దేశాలు నువ్వు నెరవేరుస్తున్నావు కాబట్టి నీ ఉద్దేశములన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ మీద రాజ్యభారం మోపబడి ఉంది. అన్యుల వలె, దేవుని ఎరగని వారి వలె నీ పనులు నువ్వు చేసుకోవడానికి లేదు. నీకు ఒక విషయం తెలుసు, సువార్త అది ప్రకటించకుండా నువ్వు ఆగకూడదు. యోహానికి ఒక విషయం తెలుసు, తన తర్వాత వచ్చేవాడు అగ్నితో బాప్తిసం ఇవ్వబోతున్నాడని, అతని ద్వారానే దేవుని రాజ్యం కట్టబడబోతుందని, అతనే ఈ లోకానికి రక్షకుడని ఎరిగిన వాడుగా యోహాను ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రవక్తగా అతను ప్రకటించక మానలేదు. అలాగే ఈరోజు నువ్వు మందిరానికి వస్తున్న నీవు కూడా ఆయన్ని గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి, ఆయన రెండవ రాకడను గూర్చి, ఆయన రక్త విమోచన గూర్చి, నీ మరణము నుండి విడుదల గూర్చి నీకు తెలుసు ఆ సువార్త. దాన్ని నువ్వు ప్రకటించక మానకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటించాలి, ఆ ప్రభు మార్గాలు సరళపరచాలి. ఆ సువార్తకు వెళ్ళేవారు, సేవకు వెళ్ళేవారి మార్గాలన్నీ నువ్వు సరళపరచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మమ్మీ గారు ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళడానికి కారణం ఎవరంటే రిబ్కా సిస్టర్ గారు. ఆవిడ ఏఎన్ఎం కింద ఎక్కడ జాబ్ వచ్చింది. ఎక్కడొచ్చింది? ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చింది. ఆమెకి జాబ్ వచ్చినప్పుడు ఆమె ఆమె ఎప్పుడు వచ్చిందో మమ్మీ గారి దగ్గరికి నాకు ఆ విషయాలు తెలియదు. ఏజెన్సీకి ఎలా వెళ్ళింది సువార్త అన్నప్పుడు నాకు చెప్పారు. ఎప్పుడైతే ఆమె మెడిసిన్ ఇవ్వడానికి ఆ డాక్టర్ అక్కడ వాళ్ళకి వెళ్ళేదో, చిన్న మెడిసిన్ ఇవ్వడానికి వాటికి పంపిస్తారు వాళ్ళని. అలా వెళ్ళినప్పుడు ఆమె సువార్త ప్రకటించిందండి. ఆమె సువార్త ప్రకటించినప్పుడు ఈరోజు అనేక మంది కదిలిపోయారు. ఆమె అక్కడికి డోర్స్ ఓపెన్ చేసింది ఆమె ద్వారా. అంటే ఆమె మార్గాలు సరళపరిచింది మమ్మీ గారికి. ఎస్పైడ్పాలెం, చాకరేవుపాలెం, ముక్కులూరు, తర్వాత మాసంపల్లి, సరుగుడు, మొత్తం 5 ప్రాంతాలు. 5 ప్రాంతాల్లోని ఇప్పుడు మాసంపల్లిలో చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే 3 చోట్ల జరిగిపోయి ఇక 4వ చోట జరుగుతుంది.
ఆత్మలు విస్తారంగా ఎస్పైడి పనులు అయితే చాలామంది మందిరం నిండా ఆత్మలు. వాళ్ళు స్థలం ఒకరికి ఇవ్వడం, పెద్ద స్థలం, అక్కడ చర్చ్ కన్స్ట్రక్షన్ జరగడం 2016లోనో నాకు గుర్తులేదు, 17లోనో జరిగింది చర్చ్ కన్స్ట్రక్షన్. అర్థమవుతుందా మీకు? అక్కడ మార్గాలు ఎవరు సరళపరిచారు అక్కడికి? అదే వాళ్ళ కుటుంబం ఎంత దీవించబడిందో, వాళ్ళ పిల్లలు ఎంత దీవించబడ్డారు. అంతేకాదు ఆమె ఉన్న చోట మొన్న గురువారం కృతజ్ఞత కూడిక, ఆమె పాపకి పెళ్ళయింది, ఎవరో పుట్టారంట పాప బాబు, ప్రైజ్ మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకుంటే అక్కడ గాస్పల్ వెళ్ళాలి అని ప్రార్థన చేయమని చెప్పారు. మమ్మీ గారు అక్కడ రాకడ కూర్చున్న వర్తమానం దేవుడు అక్కడ వివరించాడంట. అంటే రాకడ సమీపిస్తుంది, అక్కడ అనేకులకు సువార్త వెళ్ళాలి అంటే ఆ రిబ్కా అన్న ఆవిడ అనేక మందికి సువార్త వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ చేసేసింది. ఆమె దీవించబడుతుంది సమృద్ధిగా, ఎంతో ఆశీర్వదపడుతుంది. భర్త భార్య వాడబడ్డారండి కాలంగా. హల్లెలూయా. రోజు దేవుడు చెప్తున్న మాట, నువ్వు దేవుని మార్గాలు యోహాను వలె నువ్వు దేవుని మార్గాలు సరళపరిచే వ్యక్తిగా ఉండాలి. చాలామంది మందిరానికి రమ్మని చెప్పరు, వెళ్ళే వాళ్ళని కూడా ఆపేవారిగా ఉంటారు, పరిచర్య చేసేవాళ్ళని ఆపేవారిగా ఉంటారు, సువార్త సేవకు సహకరించే వాళ్ళకి సహకరించకుండా ఆపేవాళ్ళగా ఉంటారు, వెళ్ళొద్దంటూ ఉంటారు. నన్ను మా ఇంట్లో ఆటంకపరచడానికి నా తల్లిదండ్రులు చూస్తే నేనేం ఆగేదాన్ని కాదు, వాళ్ళకి ఏం తెలియకపోయినా నేను వెళ్ళిపోయేదాన్ని. ఏడు మొహం పెడితే వదిలేస్తాను మా నాన్నగారు, పోవడమే, నేను వెళ్ళిపోయేదాన్ని. ఏదో విధంగా దేవుని సేవ, పెళ్ళయ్యాక కూడా నేను దేవుని సేవ ఆపలేదు. దేవుడు చూశాడు, అప్పగించాడు. ఎందుకంటే నా హృదయంలో నేను పొందుకున్నది ఇతరులకు పెట్టకుండా చెప్పకుండా నేను ఉండలేను, మౌనంగా నేను ఉండలేకపోయేదాన్ని. ఎప్పుడైతే ఆత్మ నింపుదల కలిగి ఉంటారో దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వాళ్ళకి చేసే పని మీద మైండ్ ఉండదు, ఎంతసేపు ఆత్మలు అన్న దాహం మీద ఉంటారు. అందుకే యేసుప్రభువారు ఒక మాట అంటారు, నన్ను ఎందుకు వెతుకుతున్నారు, నా తండ్రి పనుల మీద ఉంటారని మీకు తెలియదా? ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి? ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వాళ్ళే. అదే దాహం దేవుని ఆత్మ కలిగిన వాళ్ళకు ఉంటుంది. వారు చేసే పనిలో తృప్తి ఉండదు, ఎంతసేపు నశించుతున్న ఆత్మలకు సువార్త ప్రకటించాలన్న బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. నేను స్కూల్కి వెళ్ళి చేసేదాన్ని కానీ ఇది నాకు అవసరమా, ఇది నాకు వ్యర్థం, నేను విలువైంది చేయాలి, ఇది శ్రేష్టమైంది, అది విలువైంది శ్రేష్టమైంది దేవుని రాజ్యమే, ఈ లోకం సంబంధమైంది కానీ కాదు. ఆత్మ నింపుదల ఉన్న వాళ్ళు ఆ భారం కలిగి ఉంటారు. ఎక్కడున్నా అక్కడ సువార్త ప్రకటించేస్తూ ఉంటారు. వాళ్ళు జాబులో ఉన్నా, వాళ్ళు ఎక్కడున్నా. ఆమె జాబుకి వెళ్తూ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కదిలించేశారండి ఆవిడ. ఈరోజు విస్తారమైన సేవ అక్కడ జరుగుతుంది. హల్లెలూయా. కానీ దినాన్ని చెప్తున్నాడు, నువ్వు ప్రభు మార్గం సరళపరిచే వ్యక్తిగా ఉండాలి, సేవకులకి సహకరించే వారిగా ఉండాలి, సువార్త ప్రకటించే వారికి సహకరించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ సువార్త త్వరగా వెళ్ళాలి. అది ఎవరి ద్వారా వెళుతుందో వాళ్ళని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు, వారి పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, వారి కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని పనిలో ఉంటే అయ్యో నా తల్లిదండ్రులు రక్షణ పొందుకోవాలని పడక్కర్లేదు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే దేవుని యొక్క యేసు ప్రభువు వారి లోకనకానికి రాకుండా యూదా ప్రజలను తీసేద్దామని ప్లాన్ చేసినప్పుడు, దేవుడు దావీదుని ఎన్నుకున్నప్పుడు, దావీదుని కూడా తీసేయాలని సౌలు ద్వారా సాతాను ప్రేరేపించబడినప్పుడు అతనికి సహకరించిన యోనాతాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యోనాతాన్ చనిపోయాక తన కుమారుడైన మెఫీబోషెతుని వెతికి తెప్పించి తన బల్ల యొద్ద భోజనం సిద్ధపరిచాడు. అంటే దావీదుకి సహకరించిన యోనాతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. దేవుని సేవ చేస్తున్న వారికి సహకరించే వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు ఎన్నికలో ఉంటాడు. ఆయన బల్ల యొద్ద భోజనం పెట్టాడు అంటే ఆయనుండు చోట మెఫీబోషెతును ఉంచాడు. నువ్వు సేవ చేస్తున్నప్పుడు, సేవకు సహకరిస్తున్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఉండు చోట నిన్నుంచులాగా సిద్ధపరుస్తాడు. ఎంతసేపు నీ గురించి, ఒక్కొక్కరు ఎంతసేపు వాళ్ళ గురించే, నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటి అని ఆలోచించేవారు అహంకారులు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అహం, గర్వం అది. ఎందుకంటే నేను అనే ఆలోచన చేయనది అపవాది నుంచి వచ్చేది. అపవాది నేను అనే ఆలోచనే చేసింది.
తనని దేవుడి కొరకు ఏర్పరచుకున్నాడు లూసిఫర్, అవునా కాదా? ఆయన ఆరాధించడం కొరకు, ఆయన మహిమపరచడం. కానీ ఆయన మహిమను అనేసి తన మహిమ కొరకు తను నిలబడినప్పుడు పడద్రోయబడింది. పడద్రోయబడే స్థానంలో ఎవరుంటారో తెలుసా? నా సంగతి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేనేంటి, నా కుటుంబం ఏంటి అన్న ఆలోచన కలిగిన వారు పడగొట్టబడతారు. వాళ్ళ కుటుంబాలు కట్టబడుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ కట్టబడు. కానీ దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళ కుటుంబాలు చెదిరిపోయినట్టుగా అనిపిస్తాయి, కానీ వారు నిత్యరాజ్యానికి వారసత్వం పొందుకుంటారు. వారు దీవించబడతారు. ఇజ్రాయెల్ ప్రజలు చెదిరిపోయారు, కానీ రేపు వాళ్ళకి వారసత్వం ఉంది. అబ్రహాము కుమారులే వాళ్ళు. తన ప్రజలను తను సమకూర్చుకుంటాడు. హల్లెలూయా. అలాగే మనం ఆలోచన నాది నేను అని నువ్వు ఎంత ఆలోచన చేసి నువ్వు ఎంత పరిగెడతావో, దేవుడి చిత్తాన్ని మానేసి దేవుని మార్గాలు సరళపరచడం మానేసి నీ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుందో నువ్వు ఎంతకంతకి అక్కడే ఉంటావు. అది అహంకారం దేవుడు ఎదురుస్తాడు. నువ్వు చేయని దానిలో నీకు దీవెన కనపడదు. నువ్వు ఎప్పుడైతే దేవుని మహిమ నిమిత్తం నడుస్తుంటావో, దేవుని మార్గాలు సరళపరచడానికి నేను ఉన్నదని నువ్వు నువ్వు తినడానికి తింటావు. ఒక్కొక్కరు తింటారు. ఎందుకు తింటారు అంటే తినాలి కాబట్టి తింటారు అంతే. కానీ ఒక్కొక్కరు తిండి కోసమే బ్రతుకుతారు. తిండి కోసమే బ్రతికిన వాళ్ళు తిండిపోతులు అంటారు. కష్టపడి పని చేసినోడు ఆకలేస్తుంది, కడుపు నిండా తింటాడు, వాడిని తిండిపోతాడు. వాళ్ళు తిండి కోసమే బ్రతుకుతారు. అలాగా మనం ఉన్నది దేవుని కోసం అని బ్రతకడం వేరు, మన కోసమే అని బ్రతకడం, పని చేయడం వేరు. నా జీవితాన్ని దేవుని కోసమని ఎక్కడున్నా ఏం చేసినా ప్రభు మార్గాలు సరళపరిచేవానిగా మనం ఉండాలి. ఇందులో పాలు పంపులు ఉండాలి. పరిచర్య చేసేవారికి సహకరించాలి. నీకు అవసరమైతే పరుగులు ఎత్తాలి. వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వారితో ఆయన సన్నిధి ఉంటుంది. వారి కుటుంబాలు రక్షింపబడతాయి. రాహాబు అని వేసే వేగులు వారికి దారి చూపించినప్పుడు, వారిని కాపాడినప్పుడు నీ కుటుంబ సభ్యులందరినీ నీ ఇంట్లోకి తెచ్చుకో. ఈ ఎర్రని దారం బట్టి నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటామని చుట్టూ ఎరుకో పట్టణం అంతా కాల్చి నాశనం చేశారు తప్ప రాహాబు కుటుంబాన్ని విడిచిపెట్టి ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుని పని చేస్తుండగా, నువ్వు ఆయన సువార్తను ప్రకటించడానికి మార్గాలు సరళపరుస్తుండగా, ఆయన రాజ్య సువార్తను ప్రకటించుండగా నువ్వు ఎన్నిక చేయబడతావు, నువ్వు గుర్తించబడతావు. నీ పిల్లల్ని నీ కుటుంబ సభ్యులు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే ఈరోజు సేవ చేస్తున్నా నీ తల్లిదండ్రుల సంగతి ఏంటంటే నాకు అవసరం లేదు, నా దేవుడు చూసుకుంటాడు. నేను ఆయన పని చేస్తున్నప్పుడు నా పని దేవుడు చూసుకుంటాడు, నా వారిని దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ ఏమి శ్రమ పడుతున్నారు అన్నది నాకు అనవసరం. పరలోక రాజ్యానికి అర్హత కలిగి ఉన్నారా లేదా అన్నది నాకు ముఖ్యం. హల్లెలూయా. ఏ విధము చేతనను వారిని నీ చేతికి చేర్చుకో ప్రభువా, నీ రాజ్యంలో చేర్చుకో అని చెప్తాను. అక్కడ పరిస్థితులు నేను వెళితే అయిపోతాయి అన్నట్టు ఉంటుంది. అది అక్కడ అంత జరగదు నేను వెళ్ళినా. కానీ వెళ్ళడానికి రప్పించడానికి అనేక పరిస్థితులు ప్రేరేపించబడుతున్నప్పటికీ కొంచెం కూడా నాకు ధైర్యం చాలదు. ఎందుకంటే దేవుని చిత్తం కాకుండా అడుగు వేశానంటే అంతే. అర్థమవుతుందా మీకు? పరిస్థితుల్లో నా చేతుల్లోకి తీసుకోవాలని ఎన్నోసార్లు శాతాన్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. కానీ అది దేవుని చిత్తం కానప్పుడు అది ఎంత చేసినా వ్యర్థమే. అందుకే నేను దేవునికి అప్పగించి నేను దేవుని పని చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి నీ చూపు దేవుని యొక్క మార్గాలు సరళపరచడానికి, సేవకుల మార్గాలు సువార్త ప్రకటించడానికి, మందిరానికి ఆత్మలు నడిపించడానికి నువ్వు ప్రయాసపడుతూ ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆత్మలు ఎప్పుడైతే మందిరానికి నడిపిస్తావో వారు నిత్యరాజ్యానికి సిద్ధపడతారో ఆ సేవా ఫలం నీదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. మమ్మీ గారు శంషాబాద్ పరిచర్యకి వెళ్తూ ఉంటారు. ఆమెకు మమ్మీ గారు 1 గంట ముందు బయలుదేరే ముందు ఫోన్ చేసి చెప్తారు, మేము గబగబా ఫుడ్ ప్రిపేర్ చేసేస్తాం. ఎందుకంటే ఆ సేవలో పాలు పంపులు మేమే పొందుకుంటాం. ప్రతి దానిలోనే మనం పాలు పంపులు పొందుకోవడానికి ప్రతి దినం దేవుని రాజ్యానికి సంబంధించిన మార్గాలు సరళపరచడానికి చూడాలి, సువార్త ప్రకటించడానికి చూడాలి. నేనైతే ఒకటే అనేదాన్ని, నేను ఒక చోటకి వెళ్ళేది తెలుసా, ఈరోజు గొప్ప కార్యం తెలిసిందండి. ఏం జరిగిందంటే నేను కొన్ని అద్భుతాలు చెప్తూ వాళ్ళ దృష్టిని వచ్చే సేవకుల వైపు ఆకర్షించేదాన్ని. వాళ్ళు వచ్చి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు వినేలాగా వాళ్ళ హృదయాలు పట్టుకునేదాన్ని. నాకు దేవుడే బోధించేవాడు, నాకు చెప్పేవాడు. నేను కొత్తగా వెళ్ళేదాన్ని
సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఇంటి పక్కల చుట్టుపక్కల దగ్గరికి వెళ్ళాను దాన్ని. నేను ఈవేళ ఒకళ్ళని కలిశాను. ఎవరిని కలిసావు అని అడిగితే వాళ్ళకి ఆకర్షించే విధంగా దేవుడు నా నోట మాటలు పెట్టినప్పుడు చెప్పడం జరిగేది. అవునా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తావా అని కొంతమంది అడిగేవారు. వాళ్ళు వచ్చినప్పుడు నాకు చెప్పని కొంతమంది అడిగేవారు. వాళ్ళని మా ఇంటికి తీసుకురాని కొంతమంది చెప్పేవారు. వాళ్ళు పెట్టే మీటింగ్స్కి తీసుకెళ్లేదాన్ని ఆటో డబ్బులు పెట్టుకొని. ఏంటి, దేవుని దగ్గరికి వెళ్ళిన కొత్తలో దేవుడు చూశాడు. ఆ కొత్తలో వెళ్ళి పెళ్ళైపోయి ఆగిపోవడం, బాధ్యతలు వచ్చే అసలు లేదు. ఆ మంట ఇంకా ఎక్కువైంది తప్ప నా బాధ్యతలు, నా శ్రమలు, నా పరిస్థితులు ఎంతటికీ కూడా ఆ వేడి చల్లార్చలేదు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ పెట్టిన వేడి. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి వేళ దేవుడు అంటున్నాడు, దేవుని మార్గాలు సరళపరచడానికి యోహాన్ని పంపాడు. ఈరోజు ఆయన రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవుడు పిలుపునిస్తున్నాడు. అర్థమవుతుందా? మీరు దేవుని మార్గాలు సరళపరచండి, సేవకుల మార్గాలు సరళపరచండి, సువార్త చెప్పే వారి మార్గాలు సరళపరచండి, సువార్త చెప్పేవారికి సహకరించండి, వాళ్ళని చేర్చుకోండి, వారికి విత్తండి. షూనేమి పట్టణస్తురాలు ఈ ఊరికి వస్తూ వెళుతున్న దైవజనుడు భక్తిపరుడు కాదా అని చెప్పి అతన్ని ఆ మిద్దె మీద ఏర్పాటు చేసింది. చేయగానే ఆమెకు ఆశీర్వాదం దిగింది. ఆమె ప్రెగ్నెన్సీ కాలేదు, ఆమె గొడ్రాలుగా ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆమె గర్భాన్ని దీవించాడు. రాహాబు చేర్చుకుంటే వారి కుటుంబస్తులందరికీ రక్షణ వచ్చింది. కాబట్టి నువ్వు దేవుని పనిలో నువ్వు ఎంత సహకరిస్తావో నీ కుటుంబానికి అంత ఏది నీకు కొదువో ఆ కొదువు నుండి దేవుడు విడిపించేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ ప్రయాస వ్యర్థమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి సంఘంలో రక్షణ తీసుకొని మారు మనసు పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు మార్గం సరళపరచుడి, అప్పుడు దేవుడు నేను చూస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ సువార్తే చెప్తావో, దేవుని రాజ్యం గురించే చెప్తావో, సేవకులకే సహకరించమని దేవుడు ప్రేరేపిస్తాడో, సువార్థికులకే సహకరించమంటాడో, విత్తమంటాడో, నీ సాక్షిగా నిలబెట్టమంటాడో, నువ్వు ఏదో ఒకటి ఆయన మార్గాలు సరళపరచబడి అనేకులు దేవుని ఎద్దకి నడిపించవలసిన బాధ్యత నీకుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.